మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కేతిరెడ్డి సుమలత నరేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటిని సందర్శించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తైన చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి పనిచేస్తుందని అన్నారు. మహిళల సంక్షేమం, వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. కేతిరెడ్డి సుమలత నరేష్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలు. ఆమెను గెలిపిస్తే 8వ వార్డులో మౌలిక వసతులు, త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, వీధి దీపాలు వంటి సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఇక్కడ 8వ వార్డులో ఉన్నాము. 8వ వార్డులో మా అభ్యర్థి సుమలత నరేష్ గారు అభ్యాస్ స్కూల్ వాళ్ళు ఎట్లా అంటే ఒక క్లియర్ వైట్ పేపర్ లెక్క అనమాట. ప్రభుత్వ పథకాలన్నీ ఒక ఇదిగా ఉంటే వాళ్ళ సొంతంగా కూడా వాళ్ళు కొన్ని చేపిస్తా అని కూడా మాట ఇచ్చినారు. వాళ్ళ స్కూల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకు లేని వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి, ఇంకా దాంతోపాటుగా సీసీ కెమెరాలు ఇక్కడ అన్ని విధులలో కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తాం. ఇక్కడ ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి. జంగాల కమ్యూనిటీ హాల్ ఉంది, అది చేపిస్తాను నేను కూడా వాళ్ళకి మాట ఇచ్చిన. తప్పకుండా జంగాల కమ్యూనిటీ హాల్ కూడా కంప్లీట్ చేపిస్తాము. ఇంకా రోడ్లు, కొన్ని చోట్ల సీసీ డ్రైన్లు, పోల్స్ అవన్నీ ఉన్నాయి. పోల్స్ ఏమో మొన్న ఆల్రెడీ 20 పెట్టించిన, ఇక్కడ అది మార్కింగ్ చేసుకొని వెళ్ళినారు. కోడ్ అయిపోగానే ఆ పనులు కూడా తప్పకుండా పూర్తవుతాయి. ఇంకా రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేపించే బాధ్యత నాది. ఇంకా ప్రభుత్వ పథకాలు అయితే అందరికీ తెలిసినవే. 200 యూనిట్ల కరెంట్ అయినా, లేకపోతే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడము, ఉచిత బస్సు ప్రయాణము, రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇంద్రమ్మ ఇల్లు అయితే అప్పుడే 1వ విడత అయిపోలే, 2వ విడత వస్తూనే ఉంది ఏప్రిల్లో. అర్హులైన ప్రతి పేద వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు పెట్టించే బాధ్యత నాది. ఇక్కడ మళ్ళీ మన మాజీ గారు అన్ని చోలో పూలు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు జనాలకి, కానీ జనాలు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అన్నీ కూడా చూసే సాగనంపినరు. వర్ధనపేటలో పర్వతగిరికి మరి మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా లేరు. ప్రజలందరూ కూడా ఈసారి నిర్ణయించుకున్నారు, కాంగ్రెస్ పార్టీనే మళ్ళా గెలిపించుకుందాం, కాంగ్రెస్ పార్టీకే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో పట్టం కడదామని. ఇక్కడ ఎగరబోయేది మటుకు కాంగ్రెస్ జెండా. అంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓట్లు అడుగుతా ఉంది. ప్రజలను మోసం చేసింది 6 గ్యారెంటీల పేరుతో అని చెప్పేసి నిన్న ఇదే ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. దానికి ఏం సమాధానం? 200 యూనిట్ల కరెంట్ వస్తలేదా? కరెంటు బిల్లు కడుతున్నారా? ఎవరైనా లేదు కదా. 200 కడుతున్నారా? 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. సన్నబియ్యం వస్తుందా? తింటున్నారా? ఇంతకుముందు వాళ్ళు ఇచ్చినారా? ఇవ్వలే కదా. మరి ఇప్పుడు సన్నబియ్యం చెప్పినామా ఇస్తామని మనం, అయినా కానీ ఇస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చిండ్రా వాళ్ళు 10 సంవత్సరాలలో? ఇవ్వలేదు కదా. ఇప్పుడు వస్తున్నాయి. గతంలో ఇచ్చింది మన ప్రభుత్వమే, ఇప్పుడు ఇచ్చింది మన ప్రభుత్వమే. ఫ్రీ బస్సు పోట్లేరా అక్కలందరూ? డబ్బులు తీసుకుంటుండ్రా బస్సులల్లా? డబ్బులు తీసుకుంటుండ్రా? ఆధార్ కార్డేగా. ఆధార్ కార్డు. ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచలేదా? అప్పుడు ఇచ్చింది ఎవరు? ఆరోగ్యశ్రీ. ఇప్పుడు పెంచింది ఎవరు? మనమే. మళ్ళా ఇంకా ఇట్లా ఇంద్రమ్మ ఇల్లు 3500 ఇల్లు వచ్చినాయి, కట్టుకుంటూనే ఉండరు. ఇందాక కూడా 2-3 ఇల్లు కనిపించినాయి వస్తుంటే. మళ్ళీ అవి అయిపోకముందే ఏప్రిల్ ఇల్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ అందరు ప్రజలే ఉన్నారు కదా, అడుగుతుంటే వాళ్ళే చెప్తున్నారు కదా. మరి ఇంకేం కావాలంట? 1-2 మరి వాళ్ళు చెప్పింది ఉంటే చాట భారత్ అని చిట్టా ఉంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు, ఇంటికి ఒక ఉద్యోగం అని దండిగా దండుకున్నారు వాళ్ళు ఇంట్లోనే ఉద్యోగాలన్నీ. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనుకోండి. చేస్తా అని మహిళలకు 3500 పావుల వడ్డీ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. మహిళలు దాచుకున్న అభయహస్తం కింద దాచుకున్న 1800 కోట్లు వాడుకున్నారు. మళ్ళీ శ్రీనిధి పేరు పైన ఇక్కడ చూసిన నేను ఒకటి పోస్టర్, మళ్ళీ మీకు చెప్తా, పోస్టర్ చూపించి చెప్తాను నేను. అన్నీ ఉత్తమ ముచ్చట్లు తప్ప చేసింది ఏం లేదు. ఎంతో ఫోటో ఎగ్జిబిషన్ అంటే ఆ ఫోటోలకు మటుకే అంకితమైంది వాళ్ళ అభివృద్ధి అనేది కూడా. మరి ఇక్కడైతే బాగా ఏంటంటే మేము చేసినవి కూడా వాళ్ళు చేసినట్టు ఖాతాలో వేసుకోవడం అనేది కొంచెం అందరు చూసి నవ్వుకుంటున్నారు లేండి. వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కదా, సో ప్రజల స్పందన ఎట్లా ఉంది? అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది అంటే 10 ఏళ్ళు చేసినామని చెప్పుకుంటున్నారు కదా, సో అభివృద్ధి కనిపిస్తూ ఉందా? సో ఏం చేయాల్సింది ఇంకా? 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. అభివృద్ధి చేస్తుంటే ప్రజలు మమ్మల్ని గెలిపియారు కదా. అక్కడనే సమాధానం, దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడనే ఉంది. మమ్మల్ని గెలిపియడంలోనే అక్కడ ఆన్సర్ ఉంది. మరి అప్పుడు అధికారంలో ఉండే చేయలేని వాళ్ళు ఇప్పుడు అధికారం లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి మేడం అని ప్రజలే అంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈసారి మనమే గెలుస్తాం.
స్పందన ఎట్లా వస్తుంది ప్రజలలో? చాలా బాగుంది, చాలా బాగుంది.